అంటే 2047, ఇప్పుడు 25లో ఉన్నాం. 47 అంటే 22 సంవత్సరాలు. 2000లో నేను విజన్ 2020 తీసుకొచ్చాను. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు హైదరాబాద్ దానికి నమూనా, దానికి సాక్షి. ఈరోజు 47కు నేను ఏదైతే తీసుకొస్తున్నానో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. మీరు ఒకటే చేయాల్సింది, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా అనుసంధానం కాండి, దీన్ని ఆచరించండి. తప్పకుండా మీ అందరూ పైకి వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి, వాళ్ళు చెయ్యరు, వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనియరు, తప్పుడు వార్తలు వేస్తారు, సోషల్ మీడియాలో చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. నేను అందుకే చెప్పా, ఈ CBN 14 సంవత్సరం CBN కాదు, 1995 CBN అని చెప్తున్నా. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే, ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా, రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా, రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. స్వేచ్ఛ, రక్షణ, మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదు. దీనికి అందరినీ సహకరించమంటున్నా. సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డం వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తా. తమాషా కాదు. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా. ఈరోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న 2 గంటల 17 నిమిషాలు అయింది, అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత నా మీద, ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని కొనసాగించండి. మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం. మీరందరూ ఓట్లేశారు. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పోటీ చేశాం. బీజేపీ కలిసి వచ్చింది. 3 పార్టీలు, డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఉంది. నేను ఏది కూడా వదిలిపెట్టను. దానికి కేంద్రం సహకరిస్తున్నారు. ఈ 2 వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 57% ఓట్లేశారు, 94% అభ్యర్థులు గెలిపించారు. నేను అందుకే చెప్పాను, ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే. నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను. వీళ్ళనే కాదు, అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా, 1 to 1 చెప్తున్నా, వాస్తవాలు తెప్పించుకుంటున్నా, ఎప్పటికప్పుడు చెప్తున్నా. మారే వరకు ప్రయత్నం చేస్తా. మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం. ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి. అదే సమయంలో అధికార యంత్రాంగానికి కూడా చెప్పా, మీరు పనిచేయండి, శ్రద్ధ పెట్టండి, మీకు నేను అండగా ఉంటా. కానీ అందరినీ, ఉద్యోగస్తులందరినీ సరిగా చూసుకుంటాం. వాళ్ళు కూడా మన భాగస్వాములే అభివృద్ధిలో. కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు. ముందు నేను తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టను. మీరు ఎందుకు చెయ్యలేదో ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డేటా అంతా కూడా తయారు చేశా. ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా సెల్ ఫోన్లోనే ఉంటుంది, ఎత్తుక్కునే పని కూడా లేదు. ఈ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి. అందుకే అందరినీ కోరుతున్నాం, అందరం కలుద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. ముందు మార్గం నేను హార్డ్ వర్క్ చేయమనడంలా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒకప్పుడు
విపరీతంగా కష్టపడేవాళ్ళం, పరిగెత్తిచ్చేవాడిని. ఇప్పుడు పరిగెత్తక్కర్లా. 10 గంటల నుంచి 5 గంటలు పనిచేస్తే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు. ఈ 6 గంటలు పనిచేయండి, మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. మీరే చూస్తారు 5 ఏళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో. ఒక నిర్దిష్టమైన విధానాలు, నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది, దానికి సహకరించే బాధ్యత మీది. ఇప్పుడు నేను అన్నీ చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి. మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2, 5, 18, 0. పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర 1,500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఇంకో పక్క శుభవార్త, నేను ఒక మాట చెప్పాను. నేను కష్టపడతాను, నా అనుభవంతో పనిచేస్తాను, ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను, సమర్థత పెంచుతాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను. దురదృష్టం వెంటాడింది. తల్లి ముందుకొచ్చింది, కిడ్నీ తల్లి డొనేట్ చేసింది. ఆపరేషన్ చేసుకున్నాడు, ఉన్న 3 ఎకరాలు అమ్మేశాడు. అప్పట్లోనే నేను 1,60,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు. దినదినం గండంగా భావిస్తున్నాడు. ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు ఇచ్చాను. అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నాను. అదే సమయంలో ఆ తల్లికి 6,000 ఇచ్చాం. అంటే ఇతనికి 1,20,000 వస్తుంది, తల్లికి దగ్గర 72,000 వస్తుంది. 2 పిల్లలున్నారు, 2 పిల్లలకు ఒకటే చెప్పాను, 15,000 రూపాయలు వేసాం. మొన్నే తల్లికి వందనం వల్ల 26,000 వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కుటుంబానికి దగ్గర 2,20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఏముంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అర్హులందరికీ న్యాయం చేయాలి, దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం. ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. నేను వస్తానే చెప్పాను. నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది, ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా. కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నవంబర్ 13 నుంచి మీకు వేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్నీ 13 పైసలు యూనిట్కి తగ్గుతాయి. ఆ తర్వాత ఒకటే హామీ ఇస్తున్నాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా
నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు కట్టలుండవు, ధరలు పెరగవు. మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ, మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతులు ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం. మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే తోడుకోవచ్చు. ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి, మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి. మీకు వాహనాలుంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి, కరెంటు వాహనాలు పెట్టుకొని. అప్పుడు ఇంక డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కి ఇచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో, మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా. దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంట్ ఛార్జీలు కట్టే డబ్బులు దానికి కడితే ఇది మీ సొంతం అవుతుంది. తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది. షెడ్యూల్ కులాలైతే, షెడ్యూల్ తెగలైతే 2 కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా. మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పేదరికం ఉండే జిల్లా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే నేను సీఎంగా